ఒక్కొక్క సీన్ అన్న మైండ్ తెంగిందన్న. అసలే ఆ సుజిత్ సైకో ఇంటర్వెల్ బ్యాన్ అన్న కింద భూమి నడతాక ఆకాశంలో నరికిడ్రా నాయన మా పవర్ స్టార్ దూకి హిట్ అయినాయో ఇవన్నీ కలిపితే నేను చెప్తున్నా కదా, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాలు వేరు, హరిహర వీరమల్లు కన్నా వేరు, కానీ ఓజీ మాత్రం ఒక ఎత్తులా ఉంది. కానీ ప్రతి ఒక్కరు చూడండి సినిమా. నేను చెప్తున్నా, తమన్ కొట్టిన మ్యూజిక్ అయితే మనుషులు కాదు, ఫ్యాన్స్ కాదు డాన్స్ చేసేది, లోపల కుర్చీలే ఊగిపోతున్నాయి, కుర్చీలే డాన్స్ చేస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఫేక్ రివ్యూ చెప్పేసే వాళ్ళకి అంత ఛాన్స్ ఈసారి అయితే ఇచ్చేది ఎవరికి లేదు. ఎందుకనంటే ఆల్రెడీ బొమ్మ లోపల కనిపించింది, రియాక్షన్ ఈడ ఉంది. నిజంగా చెప్తున్నా, ఈ సుజిత్ డైరెక్షన్ చూసి రాజమౌళిని కూడా మర్చిపోతారు, అంతలా ఉంది సినిమా. చూస్తుంటే నాకైతే పూనకాలు వస్తున్నాయి. అసలు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తుంటే మాత్రం అరే మన్నట హరిహర వీరమల్లు కన్నా ఒకలా ఉంది, కానీ ఓజీలా చూస్తుంటే మాత్రం నిజంగా ఒక రాక్ స్టార్ అనాలా, ఒక గ్యాంగ్స్టర్ అనాలా, నేను లాస్ట్ ఫైనల్గా చెప్పాలంటే ఒక మాన్స్టర్ లాగా అనిపిస్తుంది నాకైతే పవన్ కళ్యాణ్. బాధపడాలో లేకపోతే ఏం నాకు పోతుంటే ఒక లాస్ట్ ఓజీ సినిమా మాత్రం ఫ్యాన్స్కి కాదు, హేటర్స్కి కాదు, అందరికీ గుణపం దింపేసిండు. మాటలు లేవు, మాట్లాడుకొని లేవు. వాడేవాడన్నా వీడేవాడన్నా పవర్ స్టార్ అన్నకి అడ్డేవాడన్నా ఒకటే ఎక్సలెంట్, అసలు అన్నీ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు, సినిమా మొత్తం అంతే నెక్స్ట్ లెవెల్. కత్తితో కోసేయడం అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సూపర్, 10/10. సినిమా ఇండస్ట్రీ కళ్యాణ్ బాబు 25 సంవత్సరాలు కళ్యాణ్ బాబు, 25 సంవత్సరాలు కళ్యాణ్ బాబు, అలాంటి వాడు మళ్ళీ వచ్చి తెలుగు ఇండస్ట్రీ మీద పడ్డాడు. పవన్ కళ్యాణ్ యుఫోరియా 2000 కిడ్స్ అందరికి పవన్ కళ్యాణ్ యుఫోరియా మళ్ళీ ఒకసారి చూస్తారు అంతే. జాన్ విక్ పవర్ స్టార్ బ్రో ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం అస్సలకే లేదు. బ్లైండ్గా వెళ్ళి మాఫియా బ్యాక్డ్రాప్ మూవీస్లో, గ్రే షేడ్ ఉన్న మూవీస్లో ఓజీ మూవీ మన ఓజీనే బ్లైండ్గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాలూకా పవర్ ఏంటో ఓజీ మూవీలో మనకు చూపించాడు సుజిత్ భయ్య. అసలు 10 ఆకలి ఇది, 15 ఏళ్ళ ఆకలి ఇది. పవన్ కళ్యాణ్ ఎలా అయితే చూడాలనుకుంటామో చూసేసాం భయ్యా. అబ్బా దిల్ ఖుష్ ఉన్నాం, దిల్దార్ పండుగ. అసలు ఫుల్ మీల్స్ ఇచ్చిండు. మధ్యలో రీట్రో పవన్ కళ్యాణ్ షార్ట్స్ పడతాయి, వింటేజ్ పవన్ కళ్యాణ్ షార్ట్స్ పడతాయి. బ్రో మూవీ మొత్తం స్టోరీ బేస్డ్, కంప్లీట్గా స్టోరీతో మంచి స్క్రీన్ ప్లేతో వెళ్తూ ఉంటుంది. తమన్ భయ్యా కొనిదేళ్ళ తమన్ అంతే. అసలు ఆ స్క్రీన్ ప్లేకి, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కి తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ద మిర్రర్, ఈ పాట పడుతుంది భయ్యా. అసలు అరే బ్రో శవాలు కూడా లేచి డాన్స్లు ఆడతాయి. తమన్ బ్రో ఇంత మంచి మూవీకి నువ్వు ప్రాణం పోసావు నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలి, ఆ స్వాగ్ పవన్ కళ్యాణ్. మీరు వెళ్ళి ఓజీ సినిమా చూడండి అంతే. ఓజీలకే ఓజీ అంతే. ఓజీ అంటే ఓజీనే, ఇంకా సినిమాకి రివ్యూలు లేవు, మాటలు లేవు, ఇంకేం చెప్పుకోవడాలు లేవు. అసలు ప్రియాంక మోహన్ గారు క్యూట్గా బబ్లీగా చాలా బాగున్నారు. ఆవిడ కొంచెం తక్కువసేపే ఉన్నా కూడా సినిమా మీద సినిమాలో స్టోరీ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఆవిడ సీన్స్ కూడా. అండ్ ఇంకా మీరు ఊహించని మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి, మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెళ్ళండి మూవీ వెళ్ళి చూడండి అంతే. స్పాయిలర్లు అయితే నేను ఇయ్యను. అన్న ఓడిపోతాయి అంటారు మాజీ, ఇప్పుడే చూశాను ఓజీ. నాకు గబ్బర్ సింగ్ మూవీ అంటే చాలా ఇష్టం కాబట్టి గబ్బర్ సింగ్ తీసుకొచ్చాను. నాకు పవన్ కళ్యాణ్ కూడా చాలా పిచ్చి. చెప్తున్నా కదా, సినిమా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఫైట్స్, ఎఫెక్ట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. వేరే లెవెల్ యాక్టింగ్, చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఈ మూవీ చూసిన వాళ్ళు చెప్తున్నాను, ఈ మూవీలో చిన్న డైలాగ్ ఏంటంటే, జింక 90 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, పులి 60 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది, కానీ జింక పులి దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది? భయం. ఆ భయం పుట్టించింది ఎవరు? మా పవన్ కళ్యాణ్ బాబు. సినిమా చెప్తున్న బ్లాక్ బాస్టర్ హిట్. ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ. ఆయన డిప్యూటీ సీఎంగా ఎలా ఉన్నారో అదే పవర్, అదే ఇది మీకు సినిమాలో ఉంటుంది, అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే మనకి ముందు నుంచి మన ఆయనకి వచ్చిన పవర్ స్టార్ ట్యాగే పవర్. ఆ పవర్ మీకు ఆ మూవీలో ఉంటుంది డెఫినెట్గా.
మీరు బాగా 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 ఎంజాయ్ చేస్తారు. మస్ట్ వాచ్ ఫిలిం. అందరూ డెఫినెట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు వెళ్ళాల్సిందే మీరు. ఏంటి? లేదు అది ఏదున్నా ఆయన ఎంట్రీ దగ్గర మనకి రావాల్సిన హై కోసం కొంచెం డిలే, కొంచెం స్లోగా వస్తారు, కానీ ఆ వచ్చేటప్పుడు మాత్రం థియేటర్లు చినిగిపోతుంది. డెఫినెట్గా మీరు గబ్బర్ సింగ్ రోజున అప్పుడు మీరు వేసిన రచ్చ మీరు డబల్గా చేయొచ్చు, ఇక్కడ నెక్స్ట్ లెవెల్గా రచ్చ లేపచ్చు. అస్సలు ఆయన క్లైమాక్స్లో మనకి తెలుసు ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చని, ఆయన వచ్చినవన్నీ చూపించేశారు. ఆయన చాలా కష్టపడ్డారు. ఈవెన్ దో ఆయన ఒకవైపు డిప్యూటీ సీఎంగా చేస్తూ కూడా ఇలాంటి సినిమా, ఇలాంటి అవుట్పుట్, ఇలాంటి స్టాండర్డ్స్లో ఇలాంటి యాక్టింగ్ ఆయన చేయడం అంటే వెరీ నెక్స్ట్ లెవెల్ అనమాట. నీకు అర్థం కావట్లే, బాయిల్ అయిపోయింది లోపల. అసలు నేను సీట్లో కూర్చుందే చాలా తక్కువ, ఎగురుకుంటూ ముందుకు పీకెచ్ ఫిలిం. నుంచుని మరి సినిమా మీరు కూర్చుని చూడరు, నుంచునే చూస్తారు. ఇదిగోండి మీసం తిప్పండి అంతే, అది ఒకటే చెప్పగలను. ఆయన కూడా అదే చెప్పారు, మీసం తిప్పుకుంటారు. అసలు ఈ రచ్చ లేపారు కొనిదెల తమన్ అంతే. యా చాలా 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 బాగా డైరెక్ట్ చేశారు. స్టోరీ ఎక్కువ డీవియేట్ అవ్వకుండా చాలా స్టోరీ ఫోకస్డ్గా చాలా పార్ట్స్ని మంచిగా డివైడ్ చేసుకొని చాలా నీట్గా చేశారు. మీరు చెప్తున్న ఇంటర్వెల్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్. ఈ మధ్య కాలంలో అసలు మీరు చూస్తుండ్రు, ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది. సో నాకు రాలేదు. సో ఏంటంటే అది బాగా ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. చాలామంది ఎందుకు చూపించలేదని చాలామంది అనిపించింది, కానీ మన ట్రైలర్లో కూడా. సో నో డిసప్పాయింటెడ్. హీరోయిన్ చాలా బాగుంది అనమాట. హీరోయిన్ గారిని చూపించిన విధానం కానీ ఫ్యామిలీ 2 సార్లు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంత తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కదనమాట. స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపడతా ఉంటుంది. సో నిదానంగా పిన్ టు పిన్ చాలా లెంత్ ఉంది దీంట్లో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు ఒకటి ఇక్కడ ఉండదు. ఒక కేరళ వెళ్తుంది, ఒకటి బాంబే వెళ్తుంది, ఒకటి జపనీస్ వెళ్తుంది. స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు. అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగానే అలా తిరిగి వస్తుంది అనమాట కథ. అవును, కనపడ్డారు. ఫస్ట్ షోర్ కనపడ్డారు. సరే, ఖచ్చితంగా రావచ్చు, చూడొచ్చు. ఎస్, ట్రూ, రావచ్చు పక్కా. 4. సూపర్, చాలా బాగా చేశారు. తను కూడా చాలా బాగా చేశారు. ప్రియాంక మోహన్ కూడా చాలా బాగా చేశారు. చిన్న పాట అయినా చాలా బాగా నిజంగానే ఇరగొట్టేశారు. సూపర్. అసలు మీరు సీట్లో కూర్చోరు. మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా ఆసమ్. అవి అయితే చెప్పగలేదు. స్పీకర్లు గట్టిగా ఉంటాయి, రైట్ సైడ్ చెవులు పగిలిపోతాయి. అలా కొట్టాడు బ్యాక్గ్రౌండ్. సూపర్ డూపర్. సాహో మనకు అర్థం కాలే, మనం పిచ్చి పుల్లలో ఏం కావాలంటే అర్థం కాలే. ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. లింకులు బొంకులు ఏం లేదన్న, మనం అనుకుంటాం కానీ అది ఏం లేదు. ఇది సపరేట్. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఉన్న ద బెస్ట్ ఫిలిం ఇది. ఇప్పటి వరకు ఎంత అనుకున్నారు మీరు? మామూలుగా ఎంత? ఏం చెప్పాలి బ్రో? ఒక్క నిమిషం ఏం చెప్పాలి ఓజీ గురించి? మెంటల్ మాస్. అసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా నిజం ఎమోషనల్ అయిపోయా బ్రో. నీ క్లైమాక్స్లో ఎండ్రోల్ బ్లాక్లో ఏమున్నాడు బ్రో. అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్, ఆ రోజులు మాకు మళ్ళీ వచ్చినాయి బ్రో. ఎన్ని అవమానాలు పడ్డాం బ్రో, నిజం చెప్తున్నా కదా బ్రో. సినిమా దాని పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమాలు బాగాలేక చాలా ఇబ్బందులు ఉన్నాం, కానీ ఓజీ మాత్రం అసలు నిజం చెప్తున్నా కదా, బ్లడ్ బాయిల్ అయిపోద్ది. నేను కాదు, నా ముందర అమ్మాయిలు కూర్చున్నారు, బిగ్ స్క్రీన్లో చూశాను నేను. అమ్మాయిలు అరుస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ డీసెంట్గా కూర్చున్నారు, డీసెంట్గా ఉంటారేమో అనుకున్నా. నాకన్నా ఎక్కువ వచ్చాను. గట్లుంది సినిమా, పిచ్చి పీక్స్కి వెళ్ళింది అసలు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్. అసలు మన బండన్న తమనన్న కొట్టే బీజిఎంకి అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది అసలు. అబ్బబ్బబ్బబ్బ. అసలు ఒక్కటే మాట, జాతిన్
మామూలు లేదు సినిమా. ఆయన మీసం తిప్పుతున్నప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నా, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు చాలా తక్కువ చేసినాడు. అంతా ఎక్కువలో అంత చాలా ఎక్కువ ఉంది సినిమా. నేను అది మాట్లాడను కానీ ఓవరాల్గా బ్రో ఒకటే మాట, పవన్ కళ్యాణ్ మా గాడ్, దేవుణ్ణి పీక్స్లో చూపించాడు. ఓజీ కూడా ఉంది, మామూలుగా ఉండదు. ఒకటే మాట, రికార్డులు మొత్తం మావాడు జోలు వేసుకున్నాడు, డిప్యూటీ సీఎంగా సాధించినాడు, సినిమాల్లో సాధించాడు. ఫుల్ హ్యాపీ. ఇంకా సూపర్ 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 20 years నుంచి వెయిటింగ్. బ్లాక్ బస్టర్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. థ్యాంక్ యూ సుజిత్ అన్న, సుజిత్ అన్న థ్యాంక్ యూ. అమన్ బాయ్ చచ్చిపోతున్నారు లోపల. సినిమా ఎక్కడ చూడలేదు, పోక తిప్పారని సినిమా చంపారని అసలు సినిమా ఎక్కడ చూడలేదు, పోక తిప్పారని అసలు చూస్తున్నాడా ఆయన సినిమా. కానీ ప్రతిదీ హైలైట్, ప్రతిదీ హైలైట్. అసలు మీరు 5,000 వెళ్ళొచ్చు, 10,000 వెళ్ళొచ్చు, టికెట్ 10,000 వెళ్ళొచ్చు. సినిమా 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 పోక తిప్పాడు, పోక తిప్పాడు బాబాయ్. సినిమా సినిమా పోక తెగోయ్. జై బాబాయ్. చాలా బాగుంది, అసలు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. నైస్. ఇక వేరే లెవెల్ అంటున్నాను కదా, అసలు చెప్పలేము ఇక అది. ఇక అసలు అంచనాలకు మించుంది. చాలా బాగుంది, ఎక్కడ సాంగ్ ఉండాలో అక్కడే పెట్టిండ్రు, బాగుంది. వైలెన్స్, కంప్లీట్లీ వైలెన్స్. అన్న స్టైల్ రియల్ స్టార్ రెండు ఒకటే, అలాగే కనిపిస్తుంది. అదే వైరల్, మామూలుగా లేదు సినిమా అయితే. అసలు మ్యూజిక్ కానీ లేదంటే అసలు సుజిత్ సూపర్ సూపర్గా చూపించాడు, అసలు మామూలుగా లేదు. వేరే అన్ని సినిమాలు ఒక లెక్క, ఇది ఒకటే ఒక లెక్క. ఖుషి జానీతో కలిపి కొట్టాడు, మామూలుగా లేదు. సూపర్ మ్యూజిక్ ఎక్సలెంట్, అసలు మ్యూజిక్ ఎక్సలెంట్. బట్ పిల్లలు కాదు, ఓన్లీ అడల్ట్ సినిమా. కంప్లీట్లీ వైలెన్సే, కానీ కంప్లీట్లీ సూపర్ సినిమా అంతే. సస్పెన్స్ ట్విస్ట్లు చాలానే ఉన్నాయి, ఇంటర్వెల్స్ కానీ లైక్ ట్విస్ట్లు అంత ఎక్కువ ట్విస్ట్లు కాదు. కంప్లీట్లీ ఒక చూస్తే ఎక్కడ బోర్ కొట్టలేదు. కంప్లీట్లీ వైలెన్స్ అయితే ఎక్కువగానే ఉన్నది. బట్ సూపర్ మూవీ, సూపర్. ఓవరాల్గా మూవీకి ఇచ్చే రేటింగ్ 10 out of 10. యాజ్ ఏ ఫ్యాన్ చెప్తున్నాను, సూపర్ మూవీ, అసలు మామూలుగా లేదు మూవీ అయితే. హిట్ కంప్లీట్. ఓ జై, ఓ జై. పవన్ తుఫాన్ హెచ్చరికలు, మీ స్టైల్కి ఎవరైనా ఫీజ్ అవ్వాల్సిందే కళ్యాణ్ బాబు. ఇది ఆట కాదు, వేట. ఓజీ వేట స్టార్ట్ అయింది. టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, కాలీవుడ్లో కానీ అన్ని రికార్డ్స్ లేపేస్తుంది ఈ ఓజీ. పవన్ కళ్యాణ్ ఖుషి 2001, అత్తారింటి దారి 2013, ఓజీ 2025 రికార్డ్స్ రిపీట్. 12 నెలలకు ఒకసారి వచ్చి రికార్డ్స్ ఊతకొస్తుంది. జనం మొరుగుతున్నారు, రికార్డ్స్ అక్కడక్కడ లేపేస్తున్నాడు ఓజీ. ఓజస్ గంభీర నా కొడకల్లారా అన్నట్టు వేరే లెవెల్ ఉందా. థ్యాంక్ యూ సుజిత్ అన్న. కళ్యాణ్ బాబుని ఇలా చూస్తారని జీవితంలో అనుకోలేదు. నెక్కరేసుకొచ్చి ఇండస్ట్రీ వేశారు సుజిత్ అన్న. అరే ఒక్కటే చెప్తున్నాను, కొన్ని కోట్ల మంది ఓపెన్లు పెట్టారా మన సుజిత్ అన్న. కొత్త మూసుకొని అందరు పక్క తింగాల్సిందే. తమనన్న బీజిక్ కొడతా ఉంటే ఎవడన్నా పోతే బాధ్యుడు, జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు. రేపు ఎవరన్నా వచ్చేటప్పుడు ఎల్ఐసి కట్టుకొని రానిరా, లేకుంటే మీరు పోతే మీ భార్య పిల్లలకైనా వస్తాయి. సినిమాని మడతపెట్టి గ్యాంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది సుజిత్. ఆ తమను నేను సింగిల్ షాట్తో 108 ఎక్కిస్తానని సుజిత్, బీజంతో పోయేలా చేస్తానని తమను ఇలా లేపేశారంట అన్ని రికార్డ్స్. గురూజీ త్రివిక్రమ్ గారు, మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ కాలర్ ఎగరేసి లేదు.
అసలు ఈ చూస్తూ ఉంటే కాలర్ ఏంట్రా తలలేళ్ళు చేసేలా ఉంది ఓజీ. మీరు తప్ప పవన్ కళ్యాణ్కి ఇంత మంచి స్టోరీ ఎవరు ఎత్తుకి పెట్టలేరు గురూజీ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు ఈ ఓజీ రికార్డ్స్ని ఏది తిరగ రాయలేదు. మొత్తానికి అయితే ఇందులో ఇమ్రాన్ హష్మీని ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకప్పుడు జలకతికలాజా అన్నట్టు జలకతికలాజా ఎక్ బార్ రాజా ఆజా అన్నట్టు ఆయన విలనిజం స్టైలిష్ విలన్ దొరికాడు బాలీవుడ్కి. మొత్తానికి అయితే పిచ్చెక్కిచ్చేసాడు ఆయన యాక్టింగ్ తోటి. మన అర్జున్ దాస్ గారు ఇందులో చిన్న క్యామియో, మన కలర్ఫుల్ హీరో సుహాస్ గారు ఉన్నారు, వేరే లెవెల్ ఉంది వాళ్ళు. మొత్తం అయితే డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్టు. ఊర మాస్ సమ్మర్లో తాగాలి లెమన్ బీజంతో పోయేలా చేశాడు మన తమన్. ఇచ్చి పడేసాడని లోపలైతే బీజం, ఆ బీజంతో సగం ఎలివేషన్స్ మొత్తం లేపేశాడు. మొత్తానికి అయితే కార్ల రేజ్ పిచ్చున్న హీరో అజిత్. బాలీవుడ్ సినిమాని తలదిన్నేలా ఉందిరా ఈ డైరెక్టర్ సుజిత్. పిచ్చెక్కిచ్చేసాడు. మొత్తానికి అయితే బాగుందన్న. ప్రతి ఓవరాల్ అందరూ వచ్చి చూడాల్సిందే, అందరు ఫ్యాన్ చూడాల్సిందే. మ్యూజిక్కి అసలే మైండ్ పోతుందన్న. పిచ్చోన్ అయిపోయినా మా పవర్ స్టార్ అంటే ఇదిరా. కొంతమంది ట్రోలింగ్ చేసిరన్న. ఓజీ చూడండి అందరికి రాడ్డు దింపుతాడు. పవర్ స్టార్ మేనరిజం, పవర్ స్టార్ లుక్, ఇది కదా సినిమా. అబ్బా ఏందన్న ఆ సుజిత్ దర్శకత్వము, తమను మ్యూజిక్, అమ్మో అవ్వా లేచి ఉచ్చా కోత అన్న. బాలేబాబు నరకడం చూసాడు, ఇప్పుడు పవర్ స్టార్ నరకడం కసా ఆ బ్లడ్తో ఏందన్న, అది వాటరా బ్లడ్ ఏం నరుకురా నాన్న. ఓ సుజిత్ నువ్వు ఒక సైకో కానీ, నువ్వు బక్కాకుంటావు కానీ, అమ్మో నీ మైండ్ చాలా షార్ప్ రా నాయన. ఇంత నరకడమా మా పవర్ స్టార్ని సింపుల్గా చూస్తాం, కానీ ఇలా మాసుగా చూస్తామని నా లైఫ్లో అనుకోలే. ఒక బిర్యానీ తిన్నట్టుందన్న. ఒకటే అన్న, ఈ దసరాకి అమ్మ మగుడు మా పవర్ స్టారే. బా ఏందన్న ఆ స్టైల్ ఏంది, ఆ లుక్ ఏంది, ఆ నరక ఏంది, ఆ నరకడాలేంది. ఒరే అమ్మ అవ్వ నా మైండ్ మాత్రం పోయిందన్న. అసలే ఇంకోసారి చూడాలన్న సినిమా. అబ్బా అట్లా ఉందన్న సినిమా అంటే. ఇది ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటుంది, ఒక ఫ్యాన్ బాయ్ సాంగ్ బీజిఎం అంటే ఇలా ఉంటుంది. ఇది కదర్రా ఓజే. నెగిటివ్ చెప్పేటోళ్ళు, ట్రోలింగ్ చేసేటోళ్ళు రాడ్ దింపిండి సినిమాతో. బ్రో హ్యాపీ, సూపర్ బాగుందండి, చాలా బాగుంది. బాగా వైలెన్స్ ఎక్కువ చూపించారు. డాన్స్ మిస్ అయింది కళ్యాణ్ గారిది. సో ఓవరాల్గా చాలా బాగుంది, చాలా బాగా చేశాడు. ఇమ్రాన్ హష్మీ విలన్ అతను కూడా బాగా చేశాడు. బీజిఎం అయితే అసలు పంపాడు మన తమనన్న. సో థియేటర్ లోపల స్పీకర్లన్నీ బ్లాస్టే. నాకు తెలిసి నాటుసారా దాకా కొట్టినట్టు బీజిఎం చింపేశాడు. చాలా బాగా చూపించారండి. ఆ కెమెరా వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. నేను 5కి 3.5 ఇస్తా. సినిమా సూపర్ హిట్ భయ్యా. అసలు ఫ్యాన్స్కి ఏం కావాలో ఒక ఫ్యాన్ బాయ్గా సుజిత్ యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. సూపర్ హిట్. ఎట్లా ఉన్నా నరకుడు నా కొడకల్లారా మామూలు సుజిత్ లుపేసిండు తమ్మన్నా భయ్యా. సుజిత్ నీకు దండం రా నాయన. సుజిత్ దండం కళ్యాణ్ బాబు, రాముడు భీముడు కళ్యాణ్ బాబే మా దేవుడు. రాముడు భీముడు కళ్యాణ్ బాబే మా దేవుడు. రాముడు కళ్యాణ్ బాబే మా దేవుడు. సుజిత్కి గుడి కట్టేస్తాం. సుజిత్కి గుడి కట్టేస్తాం. సీట్లో కూర్చున్నట్టే నేను అడుగు. ఇంటర్వెల్కి టాయిలెట్స్ బాబు, బాత్రూమ్ బాబు, బాబు. అసలు ఏంది సినిమా కాన్సెప్ట్ ఎదిరిపోయింది భయ్యా. పవన్ తుఫాన్ హెచ్చరికలు. మీ స్టైల్కి ఎవరైనా ఫీజు అవ్వాల్సిందే కళ్యాణ్ బాబు. ఇది ఆట కాదు వేట. ఓజీ వేట స్టార్ట్ అయింది. టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ, కాలీవుడ్లో కానీ అన్ని రికార్డ్స్ లేపేస్తుంది ఈ ఓజీ. పవన్ కళ్యాణ్ ఖుషి 2001, అత్తారింటి దారి 2013, ఓజీ 2025 రికార్డ్స్ రిపీట్. 12 నెలలకు ఒకసారి వచ్చి రికార్డ్స్ ఊతకొస్తుంది. జనం మొరుగుతున్నారు, రికార్డ్స్ అక్కడక్కడ లేపేస్తున్నాడు ఓజీ. ఓజస్ గంభీర నా కొడకల్లారా అన్నట్టు వేరే లెవెల్ ఉందా. థ్యాంక్ యూ సుజిత్ అన్న. కళ్యాణ్ బాబుని ఇలా చూస్తారని జీవితంలో అనుకోలేదు. నెక్కరేసుకొచ్చి ఇండస్ట్రీ నిలేశారు సుజిత్ అన్న.
అరే ఒక్కటే చెప్తున్నాను, కొన్ని కోట్ల మంది ఓపెన్ పెట్టారా మన సుజిత్ అన్న. కొత్త మూసుకొని అందరు పక్క తింగాల్సిందే. తమనన్న బీజిక్ కొడతా ఉంటే ఎవడన్నా పోతే బాధ్యుడు, జనాలు చచ్చిపోతే ఎవడు బాధ్యుడు? రేపు ఎవరన్నా వచ్చేటప్పుడు ఎల్ఐసి కట్టుకొని రానిరా, లేకుంటే మీరు పోతే మీ భార్య పిల్లలకైనా వస్తాయి. సినిమాని మడతపెట్టి గ్యాంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారంటే అది సుజిత్. ఆ తమను నేను సింగిల్ షాట్తో 108 ఎక్కిస్తానని సుజిత్, బీజంతో పోయేలా చేస్తానని తమను ఇలా లేపేశారంట అన్ని రికార్డ్స్. గురూజీ త్రివిక్రమ్ గారు, మీరు లేకపోతే ఓజీ లేదు, ఓజీ లేకపోతే పవన్ కళ్యాణ్ కాలర్ ఎగరేసి లేదు. అసలు ఈ చూస్తూ ఉంటే కాలర్ ఏంట్రా తలలేలి చేసేలా ఉంది ఓజీ. మీరు తప్ప పవన్ కళ్యాణ్కి ఇంత మంచి స్టోరీ ఎవరు ఎత్తికి పెట్టలేరు గురూజీ గారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు ఈ ఓజీ రికార్డ్స్ని ఏది తిరగ రాయలేదు. మొత్తానికైతే ఇందులో ఇమ్రాన్ హష్మీని ఎంట్రీ అయితే వేరే లెవెల్లో ఉంది. ఒకప్పుడు జలకతికలాజా అన్నట్టు జలకతికలాజా ఎక్ బార్ రాజా ఆజా ఆజా అన్నట్టు ఆయన విలనిజం స్టైలిష్ విలన్ దొరికాడు బాలీవుడ్కి. మొత్తానికి అయితే పిచ్చెక్కిచ్చేసాడు ఆయన యాక్టింగ్ తోటి. మన అర్జున్ దాస్ గారు ఇందులో చిన్న క్యామియో, మన కలర్ఫుల్ హీరో సుహాస్ గారు ఉన్నారు, వేరే లెవెల్లో ఉంది వాళ్ళు. మొత్తం అయితే డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరి కోసం తీశాడు ఓజీ అన్నట్టు. ఊరా మాస్ సమ్మర్లో తాగాలి లెమన్, బీజంతో పోయేలా చేశాడు మన తమన్. ఇచ్చి పడేసాడని లోపల అయితే బీజం, ఆ బీజంతో సగం ఎలివేషన్స్ మొత్తం లేపేశాడు. మొత్తానికి అయితే కార్ల రేజ్ పిచ్చున్న హీరో అజిత్. బాలీవుడ్ సినిమాని తలదిన్నేలా ఉందిరా ఈ డైరెక్టర్ సుజిత్, పిచ్చెక్కిచ్చేసాడు. మొత్తానికి అయితే బాగుందన్న. ఓవరాల్గా అందరూ వచ్చి చూడాల్సిందే, అందరు ఫ్యాన్ చూడాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ. చూడాలనుకున్నాము. హేటర్స్ ఎంత ట్రోల్ చేసినా వాళ్ళని తట్టుకునే నిలబడే విధంగా ఉంది భయ్యా సినిమా. ఓ రేంజ్లు ఉంది భయ్యా. ఇంటర్వెల్ సీన్ ఉంటుంది భయ్యా, కత్తితో నరకడం. నిజంగా చెప్తున్నా భయ్యా, మైండ్ దొబ్బుతుంది, మామూలుగా లేదు భయ్యా. ఆ సినిమా ఈ సినిమా కాదు భయ్యా, ఇప్పటి నుంచి ఒకటే సినిమా ఓజే 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 ఓజే. నిజంగా చెప్తున్నా భయ్యా, హేటర్స్కి ఒక్కటే మాట భయ్యా, వినాయక చవితికి ఇస్తాం చందా, సినిమా బాగలేదంటే వాళ్ళని పెడతాం భయ్యా బొందా. మామూలుగా లేదు భయ్యా సినిమా, వేరే 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 లెవెల్ ఉంది. నిజంగా చెప్తున్నా భయ్యా, ఒక రేంజ్లో ఉంది భయ్యా సినిమా. ఇంటర్వెల్ బ్లాంగ్లా ఆ కత్తితో నరకడం, ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా తీయలే భయ్యా. ఆ ఎలివేషన్లతో పోతుంది భయ్యా. ఆ క్లైమాక్స్ ఆ సాహోకి కనెక్ట్ చేయడం అనేది వేరే లెవెల్ భయ్యా. సినిమా చూసి మాట్లాడండి భయ్యా, నిజంగా చెప్తున్నా, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా సినిమా. థ్యాంక్ యూ బ్రో. ఆకలేసి తింటారు గరగర బజ్జే. ఇప్పుడే వస్తా సినిమా వచ్చి, సినిమా మాత్రం ఏంది బ్రో. థియేటర్లో అయిపోయిన తర్వాత అవక్కయ్యాను. సినిమాలో ఉన్నాడు హీరో పవన్ కళ్యాణ్. బాబా బ్రో, ఏం సినిమా బ్రో. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు కామన్ మ్యాన్. సినిమాలో ఉంది ప్రియాంక మోహన్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. సూబి సూబి సూబాలా సాంగ్ ఏంది బ్రో. కలగలిపిన పయరు ఆ వేరియేషన్ ఏంది బ్రో. పుణకాలు లోడింగ్ బ్రో. మా పవర్ స్టార్ కొత్త లుక్ మామూలుగా లేదు. జానీ గన్ను బ్రో. బ్రో నో యూజ్ వెపన్స్, ఓన్లీ యూజ్ వెపన్స్. దిస్ ఇస్ ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దిస్ ఇస్ థింకింగ్ ఆఫ్ అజిత్ సుజిత్. మామూలుగా లేదు సినిమా మాత్రం. కొత్తగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి బ్రో, వేరే లెవెల్ బ్రో. ఆకాష్ అని అంటారు, ఆకాష్ సినిమాలో ఉన్నాడు మన ప్రకాష్. మామూలుగా లేదు సినిమా మాత్రం. మనం ఉంటాం ఎప్పుడు బిందాస్. సినిమాలో ఉన్నాడు అర్జున్ దాస్. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. కొత్తగా థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి. మనస్ఫూర్తిగా కొట్టినాను. థ్యాంక్ యూ బ్రో.